ఓకే అండి. డల్ అయిపోయారు ఎందుకు? డల్ ఏమి అవ్వలేదండి. కానీ కామెంట్లు పెట్టే ముందు కొంచెం పిల్లలుంటున్నారు, హస్బెండ్‌లుంటున్నారు. కొంచెం ఆలోచించి పెట్టండి. మీరు పెట్టేవాళ్ళు ఎవరైనా సరే మీ ఇంట్లో ఆడపిల్లకైతే ఇలాగే పెడతారని ఒక్కటే అడుగుతున్నాను. మీరు కరెక్ట్‌గా పుట్టకపోతేనే ఆ బ్యాడ్ కామెంట్లు పెడతారు. మీ అమ్మ కరెక్ట్‌గా మిమ్మల్ని కనకపోతేనే ఆవిడ ఇంక మీరెలా తయారవుతారనేదే నాకు కరెక్ట్‌గా మీకు చెప్పాల్సింది ఒకటే నిర్ణయం. ఓకేనా? అత్త ఓకే అండి. ప్లీజ్ కామెంట్ తెలుగులో పెట్టండి. బ్యాడ్ కామెంట్‌ని పట్టించుకోకండి. ఉంటే వాళ్ళు వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నేను కూడా అదే అనుకుంటున్నాను. మా పక్కనే పిల్లలు ఉంటారు కదండీ! వాళ్ళు కూడా చూస్తున్నారు కదా! లైవ్‌లు చూస్తారు. ప్లీజ్ పెట్టే ముందు ఇప్పుడు ఒకవేళ లైవ్‌లు నేను చూస్తున్నాను. చాలా మంది లైవ్‌లు చూస్తున్నాను. బ్యాడ్‌గా కనిపించే ఆడవాళ్ళు చాలా మంది కనబడుతున్నారు. వాళ్ళకి పెట్టుకోండి. బ్యాడ్ కామెంట్‌లని వాళ్ళకిష్టం వచ్చినట్టు పెట్టుకోండి. ఇప్పుడు మీ ముందు బ్యాడ్‌గా కనిపించినోళ్ళకి పెట్టండి పర్వాలేదు. బ్యాడ్‌గా కనిపించలేనోళ్ళకి బ్యాడ్‌గా కామెంట్స్ పెట్టేటప్పుడు ఒక ఫ్యామిలీగా ఉన్నారు అని, పద్ధతిగా ఉండాలని జ్ఞానాలు ఎక్కడికి పోతున్నాయండి బాబు? చదువుతున్నారా? తింటున్నారా? గడ్డి తింటున్నారా? అన్నాలు తింటున్నారా మీరు? కామెంట్ అసలు మీరు బయటికి చదవొద్దు విధులైన థాంక్ యూ అండి.